వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధమన్నా? ప్రతి ఒక్కరు కూడా సిద్ధం కదన్నా? కేవలం ఇంకా 48 గంటలు మాత్రమే ఈ రాష్ట్రంలో 2019 ఎన్నికలు రిపీట్ అయ్యేదానికి, జగన్ అన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి కేవలం మనకి 48 గంటలు మాత్రమే ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చిలకలూరుపేట నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి ఇక్కడ వచ్చిన అక్కచెల్లెమ్మల అన్నతమ్ములకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక 10 నిమిషాలలో జగనన్న ఇక్కడికి చేరుకుంటాడు, మిమ్మల్ని ఉద్దేశించి కూడా మాట్లాడతాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ అందరికీ ఒకటే చెప్తా ఉన్నానన్నా, అందరూ కూడా ఆలోచన చేయండి. ఎన్నో కుట్రలు పన్నుతా ఉన్నారు, ఎన్నో అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ కానీ, ఎన్డీఏ కూటమి కానీ ఎంత దిగజారిపోయారంటే ప్రతిదీ కూడా అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్డీఏ చేపట్టిన కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ 4 రోజుల్లో ఇష్టానుసారంగా కూడా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, మీ భూములు లాక్కుంటాడని రకరకాల అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ రోజు అది చేపట్టింది వాళ్ళ కూటమైన బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపద వేసి ఈరోజు బురద జల్లే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఈరోజు రాష్ట్రంలో జగన్ అన్నగా అండగా నిలబడాల్సిన వ్యక్తులు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సోదరుని ఒకటి అడుగుతా ఉన్నా, జగన్ అన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరని చెప్పినట్టు కూడా ఈ రోజు రాష్ట్రంలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి పెద్ద పీట వేసి రాజకీయంగా కానీ అన్ని రకాల సంక్షేమం కానీ నేరుగా అందించిన వ్యక్తి ఈ రోజు మన ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరూ కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ వర్గాలని, మైనారిటీ వర్గాలని అన్ని రకాలుగా ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు వ్యక్తి. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. కేవలం ఇంకా 48 గంటలు ఉంది. మీరేసే ఓటుతో సంక్షేమం మళ్ళీ ముందుకు వెళ్ళాలా, లేకపోతే సంక్షేమం పూర్తిగా ఆగిపోవాలన్నది మీరే ఆలోచన చేసుకోమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మనం పాలిచ్చే గేదెని కాదనుకొని దున్నపోతుని మాత్రం తెచ్చుకోవద్దని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానన్నా. ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు వయసు పైబడిపోయింది, వయసు 75 వచ్చేసింది. 2029కి నేను ఉంటానో తెలీదు, మంచం మీద ఉంటానో తెలీదు, పార్టీ ఏమవుతుందో తెలీదు. నేనేమి రాజశేఖర రెడ్డి గారి లాగా పులిబిడ్డని కనలేదు, జగన్మోహన్ లాగా నేను ఒక పప్పుని వాడుకు తుప్పుని కన్నాను. ఆ పార్టీని ముంచుతాడా లేదా తెలీదు. కాబట్టి ఏదో విధంగా ఈసారి ఎన్నికలు గెలవాలి, ఏం మోసమైనా చేసి ఈరోజు ఎన్నికలు గెలవాలని చెప్పిన ఏదో హామీల అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఈరోజు ప్రజల్ని మోసం చేసేదానికి ఈరోజు వస్తా ఉన్నాడు. ఆలోచన చేసి మాత్రం మీరందరూ కూడా ఓట్లేయండి. ఈరోజు నేరుగా మీ ఇంటికి మీ బిడ్డ జగన్ అన్న ఈరోజు సంక్షేమం అందిస్తా ఉన్నాడు. ఈరోజు నేరుగా మొట్టమొదటి 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి పంచుతా ఉన్నాడు తప్ప ఏమీ చేయట్లేదని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాదని 3 సంక్షేమం చేస్తానని చెప్తున్నాడు. అంటే మనకి పంగనామం పెట్టేదానికి మాత్రమే చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఆలోచన చేయమని. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నానన్నా, ఊర్లో 2 బాగుండాలంటే బాబు రావాలి, కానీ ఊరంతా బాగుండాలంటే జగన్ అన్న రావాలి. ఆలోచన చేయండి అందరం కూడా. మీ ఆశీస్సులు, మీ దీవులను జగన్ అని చెప్పినట్టు ఆ దేవుడిని నమ్ముకొని, మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు ముందుకు వస్తా ఉన్నాడు. పేదల పాలిట పెన్నిదిగా ఈరోజు నిలబడ్డాడు. పెత్తందారుల పక్కన, బలిసిన వాళ్ళ పక్కన చంద్రబాబు నాయుడు గారి కూటమి నిలబడింది. ఈరోజు జగన్ అన్నని కాపాడుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నతమ్ములు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మాత్రమే అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా బీసీలకి, ఎస్సీ, ఎస్టీ సోదరులకి అందరికీ కూడా చెప్తా ఉన్నా, భారతదేశ చరిత్రలో ఎవరైనా గర్వంగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది మన జగనన్న మాత్రమే అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆలోచన చేయండి మీ అందరం కూడా. కేవలం 48 రోజులు ఉంది. మీరు వేసే ఓటు మళ్ళీ మనకి సంక్షేమం రావాలి, మన బీసీల ప్రభుత్వం రావాలి, మన ఎస్సీల ప్రభుత్వం రావాలి, మన ఎస్టీల ప్రభుత్వం రావాలి, మన మైనార్టీల ప్రభుత్వం రావాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతా ఉన్నా.
ఈ రోజు ఈ రాష్ట్రంలో 4% రిజర్వేషన్ తీసివేస్తామని చెప్పి మోడీ దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూ ఉంటే కనీసం దాన్ని ఆపతానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పే ధైర్యం లేదు అంటే ఒక్కసారి మైనారిటీ సోదరులు ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. రేపు మీరు ఎవరైనా ఆ రిజర్వేషన్ పోతే నాకేంటి అనుకుంటారేమో. ఆ రిజర్వేషన్ మీరు కోల్పోతే దాంట్లో రేపు మీ బిడ్డ కూడా ఉంటాడు, మీ బిడ్డ కూడా డాక్టర్ కోల్పోయే అవకాశం కోల్పోతాడు, ఇంజనీర్లు అయ్యే అవకాశం కోల్పోతాడు అని మాత్రం ఆలోచన చేయండి. సాయం చేయండి, జగనానికి అండగా నిలబడండి. మీ అందరి ఆశస్సులు అన్నకు ఉండాలా, మీ దీవెనలు అన్నకు ఉండాలా. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా ఉన్నానమ్మా, ఇంటికి వెళ్ళి కష్టపడి ఇంటికి వెళ్ళి ఫ్యాన్ వేసుకుంటే చల్లగా ఉంటుంది. అవునా కాదన్నా? అలాగే జగనానికి ఓటేసుకుంటే మన కుటుంబాలు చల్లగా ఉంటాయి, మన కుటుంబానికి సంక్షేమం అందుకుతుంది, మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని పై చదువులు చదువుకొని పై స్థాయికి వస్తారు మన పేద బిడ్డలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నా. అలా కాదని ఎండలో ఉన్న సైకిల్ వేసుకున్నామా వడ దెబ్బ తగులుతుంది, మన ఆరోగ్యాలు దెబ్బతింటాయని మాత్రం ఆలోచన చేయండి అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే జగనన్న ఇక్కడ శాసనసభలుగా మనోహరన్ అని ఒక బీసీ అభ్యర్థిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నాకు అవకాశం కల్పించాడు. సాయం చేయండి, దీవించండి, జగనన్నకి అండగా ఉండమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ 48 గంటల్లో ఆ కూటమికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. మీ అందరికీ ఒకటే చెప్తానన్నా, ఈసారి మనం కొట్టే దెబ్బ తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా మూసిపోతుందని చెప్పి తెలియజేస్తా. ఆ పార్టీ ఇంకా ఉండదు. 40 సంవత్సరాల చరిత్ర కనుక చెప్పుకుంటున్న పార్టీ ఇంకా ఉండదు. క్లోజ్. అసలే 75 ఇంకా లే. ఆ పార్టీని మోసేవాడు ఇంకా లే. ఆ తుప్పు నిప్పు పనికిరాడు. ఈ రాష్ట్రంలో ఒకటే పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరే కాపాడాలా, మీరే ముందు నడిపించాలన్నని 4 సంవత్సరాల 12 నెలలు 11 నెలలు జగనన్న బీసీలను, ఎస్సీలను, ఎస్టీలు, మైనార్టీలు, పేద మహిళలను ఈరోజు ముందుండి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపే కార్యక్రమం చేశాడు. ఈరోజు చేయ పట్టుకొని జగనన్నని రేపు ఓటు వేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మీ ముందని చెప్పి తెలియజేస్తా ఉన్నానన్నా. సాయం చేయండి, ఆశీర్వదించండి. కేవలం ఇంకొక 5-6 నిమిషాలలోనే 10 నిమిషాలలోనే అన్నం వస్తాడు. మీ దీవెనలు ఇవ్వండి, మీ ఆశీస్సులు మాకు ఇవ్వమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన అందరు కూడా పేరు పేరుని కూడా చేతులు జోడించి సెలసు వంచి అడుగుతా ఉన్నా. జై జగన్.